కావ్య ఏ వినాయకుడినైతే భక్తి శ్రద్ధలతో అందంగా తయారు చేసిందో అదే వినాయకుడిని రాజు కొని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక స్వప్నతో కలిసి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వాళ్ళ నానమ్మతో, నానమ్మ పూజకు అన్నీ సిద్ధం చేశాను అని తను చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే, ఎవరికి ఫోన్ చేయాలి నానమ్మ, చెప్పు చేస్తాను అంటుంటే, ఇంకెవరికి, కావ్యకి ఫోన్ చేయి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కళావతికి ఎందుకు నానమ్మ అని రాజు తనని అడుగుతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే పూజకు అన్నీ సిద్ధం చేసి భార్యాభర్తలు లేకుండా పూజ చేస్తే ఆ లోటు లోటుగానే ఉంటుంది. ఈ పూజలో మీ భార్యాభర్తలు కూర్చోవాలి, పూజ మీరే చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ మాట కాదనలేక కావ్యని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటే అపర్ణ వాళ్ళ నానమ్మ అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే చూడడానికి ఈ జంట చూడ చక్కగా ఉంది, వీళ్ళు ఇలాగే కలిసి ఉండేలాగా చేయి స్వామి, ఇంత మంచి భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి వీడికి మనసు ఎలా వచ్చింది, వీడి బుద్ధి మార్చు స్వామి, కావ్య ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయేలాగా చేయి స్వామి అని అపర్ణ మనసులో దేవుని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక కావ్య రాజు పూజ చేస్తూ ఉంటే తను అలాగే మైమర్చిపోయి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత కావ్య వినాయకుడి హారతిస్తూ ఉంటుంది.